హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా అండి వితౌట్ ఆయిల్తో మంచి రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసేసి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే అండి జీరో ఆయిల్తో రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అసలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండా మంచి రెసిపీ అండి, హెల్తీగా అనమాట. చూసారు కదా, ఇది కొంచెం హీట్ అవ్వాలన్నమాట. అసలు ఆయిల్ అనేది యూజ్ చేయమండి, అది స్పెషల్ అనమాట డిష్. ఈ రెసిపీ స్పెషల్ చూడండి. ఇప్పుడైతే నేను కొంచెం ఆవాలు వేస్తున్నాను. చూసారు కదా, ఆవాలు కొంచెం, అలాగే కొంచెం జీలకర్ర అనమాట. ఓన్లీ ఆవాలు జీలకర్ర వేసానండి. చూడండి, ఇవి కొంచెం వేగాలన్నమాట. వెరీ సింపుల్గా అయిపోతుందండి, చాలా ఈజీగా. చక్కగా మనం కావాలనుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా ఉంటుందో. అలాగే దీనికోసం ఏంటంటే ఒక చిన్న గ్లాస్ రైస్ అండి, అలాగే కొంచెం ఒక పావు గ్లాసు పెసరపప్పు అనమాట. ఇవన్నీ కూడా నేను మంచిగా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇది చిన్న గ్లాసే అనమాట. సో ఒక గ్లాస్కి ఏంటంటే 2 గ్లాస్ వాటర్, మనం రైస్కి ఎలా పోసుకుంటాం అలా, లేదా 1.25 గ్లాసు వాటర్ అనమాట. చూసారండి, ఇవి మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇందులో మరి ఆయిల్ లేదు కదా, మనము కొంచెమే ఆనియన్, చూసారు కదా, ఈ ఆనియన్ పీసెస్ని కూడా దీనికి వేసేయాలి. వేసేసి మంచిగా దీన్ని కలపాలి. ఇప్పుడు చూడండి, సిమ్లో పెట్టేసేయండి. ఈ ఆనియన్ కూడా కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనం మిగిలిన వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ ఆనియన్స్ ఇందులో వేసాం కాబట్టి ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ ఉంది కదా, అది ఇది కలిసి మంచిగా వేగిపోతాయి అన్నమాట. వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆనియన్స్ కూడా ఇట్లా డ్రై రోస్ట్ అవుతున్నప్పుడు వితౌట్ ఆయిల్తో మంచి స్మెల్ అలా వస్తుందో అలా వస్తుంది అనమాట. మంచి అరోమా అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏంటంటే దీనికి కొంచెం నేను ఒక చిన్న హాఫ్ టమాటో అయితే ఇలా చిన్న పీసెస్ చేసుకున్నాండి. ఇవి కూడా మనం వేసేయాలి. వేసాక మళ్ళీ దీన్ని కలుపుకోవాలన్నమాట. చూడండి, టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం క్యారెట్ అండి, ఒక చిన్న ముక్క క్యారెట్ చిన్న సైజ్ కట్ చేసుకుని ఇవి కూడా మనం వేసేసుకోవాలన్నమాట. అన్నీ ఇంక ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలండి, మాడకుండా. అలాగే బీన్స్, ఒక 2 బీన్స్ అయితే ఇలా చిన్న పీసెస్ కట్ చేశాను. అలాగే గ్రీన్ పీస్ అండి, బఠానీలు, పచ్చి బఠానీలు ఒక 2 వేస్తున్నాను. ఇవన్నీ వేసాకండి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ నీళ్ళు అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అండి వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ మంచిగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మనకి రుచికి సరిపోయేంత ఉప్పు కారాలు వేసుకోవాలండి. పసుపు, ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నాను, కొంచెం ఒక చిటికెడు పసుపు అండి. అలాగే మనము కారం కూడా వేసేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ అలా వేసేసుకోండి. మనం చిల్లీ వేయలేదు కాబట్టి కారపొడి పడుతుందండి, కొంచెం కొంచెం 1 టేబుల్ స్పూను, 1/4 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోండి, చిల్లీస్ వేయలేదు కాబట్టి. అలాగే ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చిన్నగా కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఉంటుంది కదా, ఇది కూడా మనం వేసుకోవాలన్నమాట. మీరు ఇంకా కొంచెం మసాలా ఫ్లేవర్ అవన్నీ కావాలంటే కనుక మసాలా పొడి, మన గరం మసాలా ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఏవైనా వేసుకోవచ్చు ఇందులో. చక్కగా చూడండి, 1 కప్పు పాలకూర ఇట్లా తరిగి పెట్టుకున్నా అండి, ఇది కూడా నేను వేసేస్తున్నాను అనమాట. పాలకూర కూడా వేసేసి మంచిగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ పాలకూర కూడా, ఆకుకూర అనేది తొందరగా మగ్గిపోతుంది కదా త్వరగా, అందుకని నేను లాస్ట్లో వేసానండి. మీరు కూడా ఆకుకూర వేసాక ఒకసారి 2-3 మినిట్స్లో అది మగ్గిపోతుంది అనమాట. కలుపుతా అయితే ఉండాలి, మాడితే బాగుండదు కదండి. సాల్ట్ అయితే మీరు రుచికి సరిపడినంత వేసేసుకోండి. ఇక్కడ సరిపోతే మనము రైస్ యాడ్ చేసాకైనా మనం వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇదిగోండి, ముందుగా మనం చక్కగా సోక్ చేసి పెట్టారని చెప్పా కదా రైస్ అనేవి, 1 గ్లాసు వేసేస్తున్నాను అనమాట. చూడండి, కొంచెం హెల్దీగా, ఆయిల్ లేకుండా కొంచెం మనకి ప్రోటీను, వెజిటేబుల్స్ అన్నీ కూడా మన బాడీకి లభించే విధంగా అయితే మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇది వేసాము. ఇప్పుడు మనం 1 గ్లాస్కి మామూలుగా యాజ్ యూజువల్ 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాం కదండి, అలా పోసేసుకోవాలన్నమాట. కొంచెం ఇది డ్రై అవనియండి, ఈ రైస్ అంతా కూడా. కొంచెం ఇందులో మాయిశ్చర్ అంతా, అంటే ఈ తేమ అనేది కూడా అంతా వెళ్ళిపోయే వరకు అయితే మనం కొంచెం దీన్ని రోస్ట్ చేద్దాం. ఇంక ఇందులోనే మీరు పుదీనా, కొత్తిమీర ఏవైనా అండి, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అట్లా మీరు విడిగా తినపోయినా ఎప్పుడన్నా కొంచెం ఇట్లా అన్నీ వేసేసుకొని ఒక్కసారిగా తిన్నామంటే ఆయిల్ లేకపోయినా ఇవన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే తిరిగిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు అని చెప్పా కదా,
మెజర్మెంట్ తీసుకొని పక్కన పెట్టుకున్నా అండి. ఒకసారి కలిపాక మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా? ఎప్పుడు చెప్తానే ఉంటాను. వాటర్ వేసిన తర్వాత మనకి రైస్ కొంచెం ఉప్పగా వాటర్ అనేది మన నోటికి ఉప్పగా ఉందనుకోండి, మనకి రైస్ తినేటప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఒక స్పూన్ తీసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. అంతే అండి. ఈ లిడ్ పెట్టేసి మన రైస్ ఎంతసేపు ఉడుకుతుందో గదా! ఆ టైం వరకైతే దీన్ని మనం కుక్ చేసుకోవాలనమాట. నాకైతే కొంచెం ఉప్పనేది కొంచెం తక్కువైనట్టు అనిపించిందండి. నేను కొంచెం వేస్తున్నాను. చక్కగా లిడ్ పెట్టేసండి. ఇంకా మన రైస్ ఎలా ఉడికించుకుంటామో దీన్ని గూడా అలానే అంతసేపు అదే టైం పడుతుందనమాట. అంతే ఇలా వదిలేద్దాము. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉందాం. చూడండి చక్కగా బాయిల్ అయిపోతుందనమాట. ఇలా వేడివేడిగా తినేస్తే ఇంకా అదిరిపోతదనమాట. ఇదిగోండి చక్కగా కుక్ అయిపోతుంది గదా! ఒకసారి మధ్యలో కలుపుకుందామండి. ఇదిగోండి దగ్గరకొచ్చేసింది గదా! ఒక 2 మినిట్స్ ఉంది సిమ్‌లో పెట్టేద్దాము. రైస్ అంతా మగ్గిపోతుందనమాట. ఒక 5 మినిట్స్ ఉంటే చక్కగా అయిపోతుందనమాట రైస్. ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది చూసారు గదా! స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారండి అన్నీ చక్కగా వెజిటబుల్స్ వేసేసి వితౌట్ ఆయిల్‌తో మంచి రెసిపీ. మంచి రైస్ అనమాట. ఇందులో మనం పెసలు కూడా వేసాము. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇదేంటంటే తినగలిగితే ఆల్టర్‌నేట్ డేస్ తినొచ్చు. లేదంటంటే ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ఇలా చేసుకొని గూడా చక్కగా హెల్తీగా తినొచ్చండి. ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.